జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజంతో ఎవరిని ఎప్పుడైనా ఏ రకంగా అయినా హింసించి, వాళ్ళని ఏడిపించి, వాళ్ళ బతుకును బజారుకి ఈడ్చడమైన జర్నలిజం అంటే? అసలు జర్నలిజం అనేది నేను కొత్తగా జర్నలిజంలో చేరినప్పుడు 2009లో ఒక వార్త రాయాలన్నా, ఒక వీడియో కవర్ చేయాలన్నా, ఒక వీడియో తీయాలన్నా వాటికి సంబంధించి మా పైన ఉండేటువంటి స్టాఫర్లు కానీ, హైదరాబాద్లో ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు కానీ కొన్ని సూచనలు, కొన్ని నిబంధనలు ఉంటాయి, జర్నలిజం విలువలు ఉంటాయని చెప్పి వాటి గురించి చెప్పేటోళ్ళు. ఒక వార్త ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఎంఆర్ఓ అనుకోండి, ఒక టీచర్ అనుకోండి, లేదా ఒక ఎస్ఐకి సంబంధించిన విషయం అనుకోండి, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఈ వార్త రాయాలని మనతో చెప్పినప్పుడు, ఒక జర్నలిస్ట్కి చెప్పినప్పుడు, ఆ జర్నలిస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి? ఆ మహిళ గురించి కనుక ఎవరైనా ఆరోపణలు చేస్తే, అమ్మాయి ఈ రకంగా మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మరి ఎంతవరకు నిజమని చెప్పి ఆ చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఆ వార్త, దాంతోపాటు ఆమె యొక్క వివరణ రెండు కలిపి వార్తలు రాయాలి. మేము ఆ రకంగా రాసేవాళ్ళం. మాకు ఆ రకంగా పైన అన్ని పత్రికల్లో కానీ అన్ని మీడియా ఛానల్గా ఆ రకంగా అప్పుడు చెప్పాయి 2009 ఆ ప్రాంతంలో ఈ రకంగా రాయాలి, ఈ రకంగా చెప్పాలని చెప్పి. అది ఏ పార్టీ అని చూడకపోయేది. పలానా పార్టీ వ్యక్తి ఈ వార్త ఇచ్చాడా, మన పత్రిక ఈ పార్టీకి సంబంధించి అలాంటివి ఎప్పుడు చూడకపోయేది. ఒక వీడియో కవరేజ్ చేయాలన్నా కూడా ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి దానికి వచ్చినప్పుడు అందులో కూడా అంతే. ఒక వీడియో, ఒక వ్యక్తి ఒక సమస్య గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క వాయిస్ తీసుకొని, అదేవిధంగా ఎవరి గురించి అయితే అతను ఆరోపణలు చేస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క వాయిస్ కూడా తీసుకొని అది ఆఫీస్కి పంపాలి, అట్లయితేనే ప్లే అవుతుంది, లేకుంటే కాదని చెప్పి మాకు చెప్పేటోళ్ళు మీటింగ్లు పెట్టి. ఆ రకంగా జర్నలిజం చేసేది, ఆ రకంగా జర్నలిజం ఉండేది, ఆ రకంగా జర్నలిజం విలువలు కాపాడేటోళ్ళు. ఇప్పుడు జర్నలిజం విలువలు కాపాడుతున్నారంటే కాపాడటం లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి శాంతి ఎవరైతున్న మహిళ, ఒక ఆదివాసి మహిళ, ఆమెకు సంబంధించినటువంటి బతుకును బజారుకి ఇచ్చారు. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు రాసినటువంటి వార్తా కథనాలు కానీ, వీళ్ళు పెట్టినటువంటి డిబేట్ల వల్ల ఆమె తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకు తండ్రి ఇతనే అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చారు ఈరోజు. ఒక మీడియా ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో 5 రోజుల పాటు వరుసగా కథనాలు రాసి 100 కోట్లు సంపాదించిందని ఆమె బ్లేమ్ చేసి, ఒక పార్టీకి చెందినటువంటి విజయసాయిరెడ్డితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని చెప్పి, ఆమె కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అతనే తండ్రి అని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా వార్తలు రాస్తూ ఉంటే, ఇది ఏందని అడిగితే, ఇది మేము సొంతంగా రాసింది కాదు, మీ మాజీ భర్త ఇచ్చినటువంటి లేఖ దాన్ని బేస్ చేసుకొని రాసామని చెప్తా ఉన్నారు ఈరోజు. అసలు ఆ మాజీ భర్త లెటర్ రాసింది ఎండోమెంట్ కమిషనర్కి. మరి రూల్ ప్రకారం ఆ లెటర్ బయటికి ఎలా వచ్చింది? మరి బయటికి వచ్చినప్పుడు మీ జర్నలిజం విలువలు ఏమైనాయి? ఒక మహిళకు సంబంధించి ఒక ఆరోపణలు కానీ, ఒక రకంగా తన భర్తకు సంబంధించిన ఆయన ఒక రకంగా మాట్లాడుతుంటే, వాళ్ళిద్దరు భార్య భర్తలకు సంబంధించినటువంటి విషయం అది, వాళ్ళిద్దరు పర్సనల్ విషయం అది, వారిద్దరు పర్సనల్ విషయం అది. ఇప్పటికే వాళ్ళు లీగల్గా, మ్యూచువల్గా ఇద్దరి మధ్య ఒప్పందం ప్రకారం వాళ్ళు కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. మొదట్లో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. వాళ్ళు ఇంకొక అగ్రిమెంట్లో ఇప్పుడు పుట్టినటువంటి మగపిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడికి తండ్రిని నేను కాదు, నాకు సంబంధం లేదని రాసిమంటే కూడా ఆ రకంగా కూడా ఏమి రాసిచ్చింది. ఆమె రాసిచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈరోజు ఆమె చూపించింది. వారికి ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు, కమల పిల్లలు, వాళ్ళిద్దరిని విడదీయకూడదని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లి ఆ వ్యక్తితో విడిపోయినా కూడా అతనితో మాట్లాడుతూ ఉంది, ఇద్దరు ఒకచోట ఉండాలి, కలిసి చదువుకోవాలని చెప్పి. మనం విడిపోయినా ఆ పిల్లలు విడిపోకూడదని చెప్పి అతను ఎంత హరాస్మెంట్ చేసినా కూడా అతనిపైన కేసు పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆమెది. సో ఈరోజు కూర్చొని ఈరోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉందంటే అది మీరు చేసినటువంటి పని వల్ల. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, అదేవిధంగా కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అది మీ స్వార్థం కోసం, మీరు ఒక రాజకీయ పార్టీని భూస్థాపితం చేయాలనో, వారి మీద ఆరోపణలు చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఒక మహిళ ఉందని సంగతి మర్చిపోయి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో అక్క చెల్లెలు, అమ్మలు, తల్లులు ఎంత ఆడపిల్ల, మీరు ఒక ఆడమనిషిగా పుట్టినోళ్ళు కదా, ఆ రకంగా మీకు గుర్తుకు రాలేదు. ఒక వ్యక్తి గురించి మనం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదించని చెప్పినప్పుడు తన మాజీ భర్త నాకు 70 కోట్లు ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏడికెళ్ళి తెచ్చేయాలని ఆమె ఈరోజు ఏడుస్తూ ఉంది. మరి క్వశ్చన్ చేస్తూ ఉంది, మరి నువ్వు తెచ్చిస్తావా? ఎవరు తెచ్చిస్తారు? అది ఈరోజు మీరు చేసిన పని వల్ల ఈరోజు వాళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాట్లో నడిచేటువంటి అన్ని విషయాలు ఈరోజు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె క్లియర్గా చెప్తా ఉంది 2013లో వివాహం జరిగిందని, మా మధ్యలో ఒకరికొకరికి సెట్ అవ్వక మేము విడిపోవాలని అనుకున్నాము, 2016లో విడిపోయినాం, మాకు 2 పిల్లలు ఉన్నారు, వారికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నాం, అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం పెద్దల సమక్షంలో, ఇప్పుడు మ్యూచువల్గా కోర్టుకు కూడా అప్లై చేసుకున్నాం విడాకులకి. సో ఎవరి జీవితం వాళ్ళు గడపాలని భావించిన తర్వాత నేను రెండో వ్యక్తిని సుభాష్ను నేను వివాహం చేసుకున్నాను. సో నా జీవితం నేను గడుపుతున్నాను, నాకు హక్కు లేవా, నాకు రైట్స్ ఉండవా? చట్టమే చెప్తా ఉంది కదా. సో ఈ చట్టాన్ని కూడా గౌరవించరా? కనీసం
ఈ రకంగా జరిగినప్పుడు ఒక మహిళ నన్ను ఒక గవర్నమెంట్ అధికారిగా ఉన్నా నేను కనీసం నన్ను ఒక మాట అడగరా? అంటే ఒక మహిళగా నేను ఉన్నటువంటి నా ప్రొఫెషన్ని న్యాయం చేస్తూ ఎంతో నిబద్ధతగా పనిచేశాను, కష్టపడి పైకి వచ్చాను. నేను ఒక గిరిజన మహిళనై ఉండి నేను ఒక ఎంపీ దగ్గరికి ఒక పనుల కోసమో, ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక మంత్రి దగ్గరకో, లేదా ఎవరైనా ఒక పోలీసు అధికారి దగ్గరకో, ఒక మగవాళ్ళ దగ్గరికి ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితికి ఈరోజు మీరు తీసుకొచ్చారని మీకు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. సో ఇంతటి దారుణమైనటువంటి సమాజంలో మనం ఉన్నామా? అలాంటి పరిస్థితులు అంటే తనకి రైట్స్ లేవని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అదే రకంగా అడుగుతూ ఉన్నారు, పదే పదే గుచ్చి. ఆమె ఎంత వివరణ ఇచ్చినా కూడా, అంత క్లియర్గా ఆమె డాక్యుమెంట్లు అన్ని ఎవిడెన్స్తో సహా చూపించినా కూడా, ఆయన తన భర్త తన వాట్సాప్ చాట్లో ప్రతిదీ కూడా ఆమె చెప్పింది. తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ అసలు ఎవరికి పుట్టాడు అని అడిగితే ఎంత దారుణమైనటువంటి మాట అది. ఆ మహిళని ఎంత మదనపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. క్లియర్గా అగ్రిమెంట్లో రాసిచ్చారు, సంబంధం లేదు నీకని. ఇంకా ఆమెకు సంబంధించినటువంటి ఆమె జీవితానికి సంబంధించి ఇంకెందుకు బ్లేమ్ చేయడం? అంటే ఆమె చనిపోయేదాకా, చంపేదాకా వదలరా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఒక తండ్రి సమానమైనటువంటి వ్యక్తితో ఇలా అక్రమ సంబంధం ఏ రకంగా అంటగడతారు? కనీసం వయసు అన్న చూడరా అని చెప్పి ఈరోజు ఏడుస్తూ ఉంది, క్వశ్చన్ చేస్తూ ఉంది. ఎవడు ఆన్సర్ ఇస్తాడు దీనికి? ఈ మీరు చేసినటువంటి డిబేట్లు పెట్టి, ఆ ఛానల్లో అయితే డిబేట్లు పెట్టి గంటలు డిబేట్లు, సునగానందం పొందుతున్నారు. దాన్ని ఏమొస్తుందో మరి అంత ఆనందం వాళ్ళకు. మీ ఆడపిల్లల గురించి, మీ వాళ్ళ గురించి అట్లా డిబేట్లు పెట్టండి. వేరే వాళ్ళు పెడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అరే బాబు, ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. ఒక పిల్లని మైనర్లు చంపి కాలువలో పాడేస్తామని చెప్తా ఉన్నారు. వెతికితే ఆ శవం కూడా దొరకనటువంటి పరిస్థితి, అసలు ఎక్కడ ఉందా లేదని కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. కనీసం మా పిల్లకి అన్యాయం జరిగింది, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, మా పిల్ల ఎక్కడుందో కనీసం చనిపోయిన చిన్న మృతదేహం అనేస్తే మేము ఖననం చేసుకుంటామని తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి. దాని గురించి డిబేట్లు పెట్టండి, వారికి సహాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫైట్ చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. అది పనిచేయదు. ఎందుకంటే అది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు వాళ్ళకి. ఇలాంటివి చేస్తేనే వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మంచి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, వాళ్ళు అనుకున్నటువంటి పార్టీ నాశనం అయిపోతుంది. అది వాళ్ళకి కావాల్సింది. ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే పెద్ద ఎత్తున డిబేట్లు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున పత్రికలు వార్తలు రాస్తూ ఉన్నారు. ఆమె బతుకును బజార్కి ఇచ్చినారు. చాలా క్లియర్గా అసలు ఆమె వాట్సాప్లో ఉన్నటువంటి సంచలన విషయాలన్నీ కూడా ఈరోజు బయటపెట్టింది. న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పింది. అందరి మద్దతు కూడా ఆమె కోరినటువంటి పరిస్థితి. ఒక చెల్లిగా నేను ఒక రోడ్డున వెళ్ళి ఒక ఆడదానిగా అడుగుతున్నాను, నేను నాకు సాయం చేయండి, నా బతుకును బజార్కి ఈడ్చకండి, ఏదైనా ఉంటే అడగండి. నేనే కాదు, ఇంకా సమాజంలో చాలామంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరి భవిష్యత్తు ఇదే, ఎన్నో హరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఏదైనా సాధించాలనుకుంటే గడప దాటి బయటికి రానటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి మీలాంటి వాళ్ళు చేసేటువంటి పని వల్ల. ఇలాంటి జర్నలిజం ఒక జర్నలిజమేనా అని చెప్పి ఈరోజు ఒక మహిళ అడుగుతూ ఉంది. మీరు రాసినటువంటి వార్తల వల్ల ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మీడియాకు సంబంధించి దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం ఈరోజు. అంటే మనకు జర్నలిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అదే రకంగా ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ అదే రకంగా ఉంది. అరే మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా మీ పిల్లలేనా అంటే డిఎన్ఏ పరీక్ష చేసుకునేటువంటి రోజులు వస్తాయి ఇలాంటి సందర్భాల వల్ల అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూడండి. ఇంకా జర్నలిజంలో ఇంకేం లాభం? ఇప్పుడు మహిళలపైన, చిన్నపిల్లలపైన నేరాల నియంత్రణ కోసమని చట్టాల్లో మార్పులు తెస్తున్నారు, సెక్షన్లు మారుస్తూ ఉన్నారు. అయినా ఏమి ఉపయోగం? అసలు సమాజంలోనే నీకు దీంట్లో మార్పు రానంత వరకు ఎన్ని సెక్షన్లు వస్తాయి, ఎన్ని చట్టాలు వస్తాయి? వ్యవస్థలో మార్పు వస్తేనే ఈ సెక్షన్లు కానీ చట్టాలు కానీ విలువ ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి, ఆమె రైట్స్ కూడా ఆమెకు లేవంటున్నారు వాళ్ళు. ఎక్స్లో, ట్విట్టర్లో పెడితే కూడా దానికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్లో ఇంకా ఏముంది, ఇంకో పేజీలో ఏముంది, మీరు ఏం ఆన్సర్ ఇచ్చారని అడుగుతూ ఉన్నారు. అన్నీ క్లియర్గా చెప్తా ఉంది. ప్రతిదీ కూడా చెప్పరని కొన్ని విషయాలు కూడా ఆమె చెప్పే పరిస్థితి. తన కడుపులో బిడ్డని చంపమని ఆ వ్యక్తి చెప్పాడని చెప్పి ఆ తల్లి, ఆడపిల్ల ఆమె కంటతడి పెట్టి ఏడుస్తూ చెప్తున్న పరిస్థితి. సో ఇంతటి దారుణమైనటువంటి జర్నలిజం, దీన్ని చూసిన తర్వాత ఎవరైనా జర్నలిజం కొత్తగా రావాలనుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు మాత్రం ఇదే జర్నలిజం అనుకొని ఇదే నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జర్నలిజం ఇచ్చి ఇదొక జర్నలిజం అని చెప్పి కొంతమంది జర్నలిజం చేయకుండా మానేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజంలో, ఈ మీడియాలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు రోజు ఒక వ్యక్తి దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, ఇంకా ఎవరి దగ్గరకో, పోలీస్ స్టేషన్కో ఒక వార్త కోసం, వార్త సేకరించేందుకో, ఒక వాయిస్ తీసుకోవడానికి, ఒక ఇంటర్వ్యూకో వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఫోటో దిగినప్పుడు ఏదో సందర్భంగా
దాన్ని కూడా అక్రమ సంబంధం అని అంటగట్టే పరిస్థితులు మీరు తీసుకొస్తా ఉన్నారు ఈరోజు. ఇలాంటి వ్యక్తులు జర్నలిజంలో ఉన్నన్ని రోజులు ఆడవాళ్లకు ఇంకా ఇలా చిన్నపిల్లల దారుణాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. జర్నలిజం అంటేనే సమాజాన్ని డెవలప్ చేయడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక వారధిగా ఉండి వాళ్ళ సమస్యలను ప్రశ్నించి సమస్యలను ఫైట్ చేసి ప్రభుత్వంతో ప్రశ్నించి కొట్లాడి వీళ్ళ సమస్యలు తీర్చాల్సినటువంటి జర్నలిజం ఈరోజు వాళ్ళ ప్రజా సమస్యలను ఇంకా ప్రజలకు సమస్యలు సృష్టించే జర్నలిజంగా తయారవుతూ ఉంది. భరత్ అనే సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు కదా, టీఆర్పీ రేటింగ్ కోసమో మీ పిల్లలు ఒక పూట అన్నం తింటే కడుపుకి ఏమైనా పడుతుందని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఎగ్జాక్ట్గా ఇదే. దీని గురించి ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సేమ్ అదే ఇది. ఈ రకంగా నీచమైనటువంటి జర్నలిజం చేస్తూ ఉన్నారు వీళ్ళు.